హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి విశ్వ 46. చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. మేము అప్పటికప్పుడే అనుకుని వాటర్ ఫాల్స్కి వెళ్దామని వెళ్తున్నాను కానీ నా మనసు అంతా మా బాబు పైనే ఉండిపోయింది. పాపం వాడిని వదిలేసి వెళ్తున్నా అన్న ఫీలింగ్తోనే వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళాకైతే చాలా రియలైజ్ అయ్యా, నేను తీసుకురాకపోవడమే మంచిది అయ్యింది అనిపించింది నాకైతే మాత్రం. లొకేషన్ అంతా బాగానే ఉంది, ఆ కొండలు అంతా ఎంత ఎగ్జైట్మెంట్తో వెళ్తున్నామో నిజంగా. అబ్బా, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటూ వెళ్తున్నాము. యాక్చువల్గా వెళ్తామని ఏం ప్రీ ప్లానింగ్ అది ఏం లేదు. మా పిల్లలు మాత్రం అస్సలు ఒప్పుకోరు, ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళండి, మీరు ఇంట్లోనే ఉంటారు, మమ్మల్ని ఇంట్లోనే ఉంచుతారని చెప్పి బాగా గోల్ చేస్తూ ఉంటారు. మేమైతే మాత్రం అసలు ఎక్కడికి ఏ ట్రిప్స్ వేయమన్నమాట. ఇక్కడ ఈ లొకేషన్కి వచ్చిన తర్వాత ఎటు వెళ్ళాలి, అక్కడ 2 ఉన్నాయంట వాటర్ ఫాల్స్. లాస్ట్లో ప్రాంక్ అయిపోతుంది అన్నమాట. అయితే అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని చాలా డిస్కషన్స్. ఫస్ట్ అటు వెళ్ళి ఇటు వచ్చి కొద్దిగా అలా అటు ఇటు తిరుగుతూ వచ్చాము. అలా మధ్యలో వెళ్తూ ఉంటే అందరిని అడుగుతూనే ఉన్నాము, ఎక్కడా వాటర్ ఫాల్స్ అని. కొంతమంది అయితే మాత్రం ఇలా వెళ్తే ఉంటుంది, ఇటువైపు వెళ్ళండి, రైట్ తీసుకోండి అని అలా అందరూ దారి చెప్తున్నారు. బట్ ఏ ఒక్కరు కూడా మాకు అసలు చిన్నది కూడా మెన్షన్ చేయలేదు, ఈ వాటర్ ఫాల్స్కి వెళ్తే ఇలా ఉంటుంది లేకపోతే ఇటు వెళ్తే ఇలా ఉంటుందని ఎవరు సజెస్ట్ చేయలే. యాక్చువల్గా మా డాడీ చెప్పారనమాట, నర్సీపట్నం దగ్గరలో ఆర్లా వాటర్ ఫాల్స్ అని ఉంది, అక్కడికి వెళ్ళండి బాగానే ఉంటుంది అన్నారు. మైట్ బి అది వర్షాకాలంలో అనుకుంటా. నేను వెళ్ళే ముందు యూట్యూబ్లో కూడా చూశాను, ఓకే ఫైన్ బాగానే ఉంది కదా అని చెప్పి వెళ్ళాము. బట్ ఈ లొకేషను, ఈ చెట్లు, ఆ బయట కొండలు అంతా మాత్రం చాలా బాగుందన్నమాట. లాస్ట్కి ఎంత ప్రాంక్ అయిపోయిందంటే మాత్రం చాలా కొండల్లోకి వెళ్ళిపోయాం. ఇది ముందు ఒక ప్లేస్కి వెళ్తున్నాం అన్నమాట. అంటే ఫస్ట్ దారి మిస్ అయ్యాము, ఆర్లా కాకుండా వేరొక దారికి వెళ్ళిపోయాం. అక్కడ మాకు కొంతమంది బైక్స్ పైన వస్తుంటే వాళ్ళని అడిగితే బాగానే ఉంటుంది, చాలా ఎక్సలెంట్ ఉంటుంది అన్నారు. మాకు అక్కడే అర్థమైపోయింది, ఓకే ఏమి ఉండదేమో అని అనుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైన్, తర్వాత ప్లేస్ కన్నా ఇదైతే పర్వాలేదు. అంటే ఇక్కడ కూడా వాటర్ ఫ్లో అవుతుంది అనమాట కొండల్లోంచి. కాకపోతే ఒక్క దగ్గరే స్టోర్ అయి ఉండిపోవడం వల్ల కొంచెం నాచు జిడ్డు అంతా అలా ఉండిపోయింది. ఫ్యామిలీస్ కూడా చాలామంది వచ్చారు. మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ వేరొక లొకేషన్కి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ ఇలా కొంచెమే ఉంది కదా, వేరొక దగ్గరికి వెళ్తే బాగా ఫాల్ అవుతూ ఉంటుంది వాటర్, అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్ళిపోయాం. తీరా చూస్తే చూడండి ఇలా ఉంది. కొండల మధ్యలోకి అయితే వచ్చేసాం కానీ అస్సలు ఎక్కలేకపోతున్నాము. బండ్లు ఆ రాయి పిక్కల్లోంచి బండ్లు కూడా వంగిపోతున్నాయి అన్నమాట. అసలు బండి వెళ్ళట్లేదు. మా బాబోయ్, ఇంకా అసలు ఎప్పుడు రాకూడదు అనిపించేసింది. నేనైతే అలా పిల్లలు తిడుతూనే ఉన్నాను, పడుకున్న దాన్ని లేపుకొచ్చారు మరి అని. కానీ అక్కడ కొండ మామిడి పళ్ళు అంట, అవి చెట్టుని పండి రాలాయి. టేస్ట్ అయితే అబ్బా ఎంత మధురంగా ఉందో నిజంగా చెప్పాలంటే. మనం బయట న్యాచురల్గా పండిన మామిడి పండ్ల కన్నా ఇది మాత్రం పండిన తర్వాత చాలా టేస్ట్ ఉంది. ఇది యాక్చువల్గా పచ్చికాయ తింటే మాత్రం చాలా పుల్లగా ఉంటుంది, అస్సలు నోట్లో పెట్టలేము, కానీ చాలా టేస్ట్ ఉంది. ఇంకా అక్కడే ఒక నిమ్మకాయల చెట్టు ఉంటే నిమ్మకాయలు కోసుకున్నాం. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా చెట్లు ఉంటే మీలో ఎంతమంది కావాల్సిన వస్తువులు కోసి తెచ్చుకుంటారో కమెంట్ చేయండి. మేమైతే అలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకేమైనా అవసరం ఉంది అంటే తెచ్చుకుంటాము. అది నర్సీపట్నంకి దగ్గరగానే ఉంది కానీ అదంతా కొండ ఏరియానే. అసలు మేము అబ్జర్వ్ చేయలేంది ఏంటి అంటే, ఇంత కొండ ఎక్కుతున్నాం, ఇక్కడ ఎక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది అని అసలు అబ్జర్వ్ చేయలేకపోయాం. ముందు చాలా దూరం వెళ్ళిపోయాం. మళ్ళీ అక్కడ కొంతమంది జనాలు ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక చెట్టు దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలని చెప్పారు. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా ప్రాంక్, అంటే ఫాల్ అయ్యేటట్టు ఉంది కానీ వాటర్ చిన్న చొక్కు కూడా లేదన్నమాట అక్కడ. మేబీ ఎండల వల్ల వాటర్ ఏమీ లేదనుకుంటున్నాను నేనైతే. వర్షాకాలంలో అయితే ఉంటుందేమో. కానీ నేను చెప్పేది ఏంటి అంటే, అర్లా వాటర్ ఫాల్స్ కానీ ఎవరైతే రెడీ అవుతున్నారో అసలు ఫుల్ ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే మాత్రం అస్సలు వెళ్ళొద్దు. మేబీ నాకు వీడియో నేను చూసింది యూట్యూబ్లో, అది ఎక్కడ వీడియోనో తెలియదు కానీ అక్కడ వాటర్ లేదు, ఏమీ లేదు, పిల్లలతో ఇబ్బంది పడాలి. ఇంకా మనకి నియర్ బై లొకేషన్ కాబట్టి మనం అంతా ఏమీ భయపడం, చక్కగా వెళ్ళేసి ఇంకొక దగ్గర ఎక్కడికైనా వెళ్ళి చూసి వచ్చేయచ్చు. బట్ లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. లాంగ్ నుంచి వచ్చి చూసే వాటర్ ఫాల్ కాదులేండి యాక్చువల్గా. నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా, ముందు ఇక్కడికి వచ్చి వేరే ప్లేస్కి వెళ్ళామని చెప్పి. అక్కడ ఏమీ లేక ఇక్కడికి వచ్చాం. మేము బయలుదేరిందే లేట్గా బయలుదేరాము, ఆఫ్టర్నూన్ 4:35కి అలా బయలుదేరాం. ఎందుకంటే మాకు ఇంటి నుంచి జస్ట్ 15 to 18 కిలోమీటర్స్ మాత్రమే, అందుకని లేట్గా బయలుదేరాం. ఇంకా అక్కడ ఏం వాటర్ ఫాల్స్ లేకపోయేసరికి ఇక్కడికి వచ్చాం. మేము ఈవినింగ్కి అయిపోయింది కదా వచ్చేటప్పటికి, అందుకని అప్పటికే ఫ్యామిలీస్ అందరూ రిటర్న్ అయిపోయారు అన్నమాట.
ఇక్కడ కూడా వాటర్ ఫ్లో అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుందో ముందుకు వెళ్ళలేదు కానీ బట్ ఒక్క దగ్గరే స్టోర్ అయిపోవడం వల్ల ఇలా జిడ్డుగా పిచ్చిగా ఉందన్నమాట. ఫస్ట్ నేనైతే దిగలేదు, అబ్బాయి ఎందుకులే ఈ వాటర్లోకి దిగడం అన్నట్టు ఒక దగ్గర అలా కూర్చొని ఉన్నాను. ఇంక తర్వాత వీళ్ళందరూ స్నానాలు చేస్తుంటే నేను కూడా దిగేశాను. చక్కగా ఎంజాయ్ చేసాం. అంటే మనం నార్మల్గా వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే ఫ్రెండ్స్తో వెళ్ళింది కూడా ఎంజాయ్ చేయొచ్చు, బట్ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేసింది అనేది వేరు కదా. అది నాకైతే చాలా మెమొరబుల్ అన్నమాట. అదొక ఏదోలా ఫీల్ అయిపోతాను ఫ్యామిలీతో బయటికి వెళ్ళాను అంటే మాత్రం. అసలు నాకు ఫ్రెండ్స్తో బయట తిరిగింది ఒకటో రెండో కూడా ఉండడం కష్టం, అసలు లెక్క పెట్టుకోవడానికి కూడా ఉండవు. ఒక్కసారి కూడా నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిందే లేదు. అంతా ఫ్యామిలీ ఓరియంటెడ్ అనమాట నా మైండ్ సెట్. ఈవెన్ నేను మూవీస్ చూడడం కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ అలానే చూస్తాను. ఇంకా నాకు అదే అలవాటు అయిపోయింది. స్టిల్ అదే మెయింటైన్ అవుతూ ఉంది నా లైఫ్లో. ఇంకా లాస్ట్కి నేను మా చిన్నక్క కూడా దిగి వాటర్లో ఆడుకున్నాం. మా తమ్ముడు మా హస్బెండ్ ఉంటారు, ఇంకో కిందకు ముంచేసి వాటర్లో అమ్మ జలుబు చేసి ఒక 2 days అయితే కొంచెం సఫర్ అయ్యామన్నమాట ఆ జలుబుతో. వాటర్లలోకి దిగినప్పుడు మాత్రం ఎవరు అందులోకి మునిగిపోకుండా చూసుకోండి, అంటే సరదాగా ఆడుకుందాంలే అన్నట్టు లోపలికి అది గుంజేయకండి. చెప్పలేం కదా, వాటర్లో ఊపిరి సలపక కొంచెం ప్రాబ్లం కూడా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. మేమైతే అనుకున్న వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేయలేకపోయినా సరే ఇక్కడైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం. అంటే కొంచెం అట్లీస్ట్ ఒక 50% అయితే మాత్రం సాటిస్ఫై అయ్యాను అన్నమాట. అట్లీస్ట్ ఫ్యామిలీతో వెళ్ళానే ఎంజాయ్ చేశానని చెప్పి. నాకన్నా మా పిల్లలు కూడా వాటర్లో మంచిగా ఆడుకున్నామని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు కూడా అప్పుడప్పుడు ఫ్యామిలీస్తో ట్రిప్స్ వేయండి. ఓన్లీ టెంపుల్సే కాదు, ఇలాంటి బయటకు కూడా వెళ్తూ ఉండండి, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది మా వ్లాగ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్